హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 18 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ రవ్వ పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇడ్లీ రవ్వ డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఎండుమిర్చి తొడుముల్ని ఇలా గిడ్లీ రవ్వలో వేసేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని దానిలో అయితే ఇలా సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ ఏదైనా ఒక గుప్పడి తీసుకుని దానిపైన ఇలా షాంపూ వేసేసి కిచెన్లో ఎక్కడైనా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి రాకుండా ఉంటాయండి. ఇలాంటివి వచ్చినప్పుడు కిచెన్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, పాలు మనం తోడు పెట్టుకుంటూ ఉంటాం కదండి. చలికాలంలో ఒక్కోసారి పెరుగు తోడుకోక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా పాలు తోడు పెట్టుకునేటప్పుడు గోరువెచ్చలుగా ఉన్నప్పుడే పెరుగు తోడు వేసుకొని కింద ఫ్లోర్ మీద అలానే పెట్టేయకుండా ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకుని తర్వాత బరువు లాంటిది ఒక ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి, పెరుగు ఒక 1 అవర్ లోపల తోడుకుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్లో కొంచెం పేస్ట్ అయితే వేసుకోవాలంటే మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. కొంచెం దీనిలో బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఈ వాటర్ని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో గిన్నెలు కడిగిన తర్వాత కిచెన్ సింక్లో కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ బల్లులు, బొద్దింకలు, పురుగులు, చీమలు వీటితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇవి రాకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ లిక్విడ్ని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి, మనం రోజు నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగులు కానీ, చెమలు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం బొద్దింకలు, బల్లులు ఎక్కువగా నీచు స్మెల్కి వస్తూ ఉంటాయండి. ఒక్కోసారి మనం గిన్నెలు కడగకుండా పక్కన సింకులో పెట్టేస్తూ ఉంటాము. వాటి నీచు స్మెల్కి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎక్కువగా మనం నైట్ గిన్నెలు కడిగేటట్లుగా చూసుకోవాలండి. ఎందుకంటే మన కిచెన్ సింకులు అలానే ఉంచేస్తే బల్లులు, బొద్దింకలు ఎక్కువగా వచ్చేస్తాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం నైటు ఇలా చక్కగా గిన్నెలు కడిగేసామనుకోండి, క్లియర్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, నీచు స్మెల్ కూడా ఉండదు కాబట్టి బల్లులు, బొద్దింకలు పెద్దగా రావండి. ఇలా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్ పేస్ట్ వాటర్ని అలానే బేకింగ్ పౌడర్ కూడా వేసాం కదండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వీటి ఘాటుకి స్మెల్కి దోమలు కానీ అలానే పురుగులు కానీ, చీమలు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, షాంపూ ప్యాకెట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. తలస్నానం చేసిన వెంటనే వీటిని పడేస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. షాంపూ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక కవర్లో వేసేసుకుని అందులో ఉంచుకున్నాం అనుకోండి, ఒక దగ్గర ఉంటాయి కాబట్టి అన్నీ ఇలా అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇలాగా ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, దీనిలో కొన్ని వాటర్ పోసుకుంటూ ఇందులో ఎంతో కొంత షాంపూ అయితే ఉంటుంది కాబట్టి చక్కగా యూజ్ అవుతుందండి. ఇలాగ వీటిని వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా షాంపూ వాటర్తో చక్కగా మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా మనం క్లీనింగ్ పర్పస్గా చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. ఇలాగా ఇందులో ఎంతో కొంత షాంపూ అయితే ఉంటుంది కాబట్టి ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ షాంపూ ప్యాకెట్లో ఎంతో కొంత షాంపూ అయితే బయటకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు నురుగులాగా వచ్చింది. ఈ
వాటర్తో చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ వాటర్ అన్నీ కూడా ఏదైనా ఒక దానిలో స్ట్రైన్ చేసేసుకుని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఫ్రిడ్జ్ కానీ చైర్స్ కానీ ఇంట్లో చెక్క డోర్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. ఇంట్లో ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతాయండి. కబోర్డ్స్ పైన మన చెక్క డోర్స్ అలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, వాటి పైన కొంచెం కొంచెంగా స్ప్రే చేస్తే చక్కగా క్లియర్ అయిపోతాయి. ఇలా మనం గ్యాస్ స్టవ్ కానీ కిచెన్ సింక్లో కానీ కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ఈ షాంపూ వాటర్తో మనం ఇల్లు అయితే మాప్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, మాపు వాటర్లో కూడా ఇలా కొంచెం ఇలా షాంపూ వాటర్ని కలిపి చక్కగా మాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఇల్లు కూడా మంచి క్లియర్గా కనిపిస్తుంది. మంచి షైనింగ్ అయితే టైల్స్ కూడా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్ కూడా ఎట్లా పడితే అట్లాగా చేతులతో తీస్తూ ఉంటాం కదండి, ఫ్రిడ్జ్ పైన కూడా ఇలా ఈ వాటర్ని స్ప్రే చేసేసి ఒక కాటన్ క్లాత్తో ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ కూడా మంచి షైనింగ్గా కనిపిస్తుందండి. ఈ షాంపూ వాటర్తో మిర్రర్స్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ని కొంచెం స్ప్రే చేసేసి మిర్రర్స్ కూడా చక్కగా క్లియర్గా ఉంటాయండి. ఇలా చైర్స్ కానీ ఇంట్లో టైల్స్ కానీ ఇలా కొన్ని కొన్ని చక్కగా కొంచెం స్ప్రే చేసేసుకొని ఇలా క్లియర్గా తుడిచేసామనుకోండి, చక్కగా క్లీన్గా కనిపిస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు నచ్చాయో, ఏ టిప్స్ యూస్ఫుల్గా అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా టిప్ నెంబర్ 6, ఆనియన్స్ మనం కట్ చేసిన తర్వాత ఆనియన్స్ తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ తొక్కల్ని ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కొంచెం సేపు మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్లో కొంచెం అయితే పసుపు వేసేసుకోవాలండి, చాలా బాగా యూజ్ అవుతుంది. పసుపు యాంటీబయాటిక్గా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన ఇంట్లో వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, ఇలాగా మనకు తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా స్టవ్ మీద కానీ అలానే కిచెన్ సింక్లో కానీ ఒక్కోసారి ఫామ్ అవుతూ ఉంటాయి కదండి. ఇలా ఈ వాటర్ని అయితే ఏదైనా ఒక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకొని ఈ వాటర్ని కొంచెం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఆనియన్స్ స్ట్రైన్ చేసుకున్న వాటర్లో కొంచెం పసుపు అలానే ఫేస్ పౌడర్ కూడా కొంచెం యూజ్ చేసుకోవాలండి. ఇలా ఈ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఈ వాటర్లో కొంచెం అయితే కాటన్ డిప్ చేసేసి మనకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు వచ్చే ప్లేస్లో కొంచెం కాటన్ని అక్కడక్కడ పెట్టేసామనుకోండి, ఈ వాటర్లో ముంచేసి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఈ టిప్ కూడా చక్కగా ఫాలో అవ్వండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత కాటన్ పెట్టి డిప్ చేసేసి ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. మనం గిన్నెలు కడిగేసిన తర్వాత నైట్ కిచెన్ సింక్లో కానీ గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే సింక్ పైపు దగ్గర కానీ అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా పారిపోతాయండి. అలానే ఈ వాటర్ పెట్టి చక్కగా మనం గ్యాస్ స్టవ్ కానీ ఫ్లోర్ మీద కానీ కొంచెం కొంచెంగా స్ప్రే చేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయి. నైటు ఇలా గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకోండి, చక్కగా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 7, గ్యాస్ సిలిండర్ అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర్ని మనం ఫుల్ బండని మార్చుతూ ఉంటాం కదండి. ఒక్కోసారి మార్చినప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ బండ ఇలా టైల్స్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఎక్కడ గీతలు పడిపోతాయో అని భయంగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక మ్యాట్ని ఇలా గ్యాస్ సిలిండర్ కింద పెట్టేసి ఇట్లా జరుపుకుంటూ వెళ్ళామనుకోండి, టైల్స్ మీద గీతలు పడకుండా ఉంటాయి. అలానే మనం గ్యాస్ సిలిండర్ ఇలా ఒక చోట పెట్టుకున్నప్పుడు దాని కింద తుప్పు మరకలు పడుతూ ఉంటాయి కదండి. తుప్పు మరకలు పడకుండా ఉండాలంటే ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మనవి ఉంటూ ఉంటాయి కదండి, ఇలా గ్యాస్ సిలిండర్ కింద పెట్టేసాం అనుకోండి తుప్పు మరకలు లేకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించుకోవచ్చండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చండి. ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ ఎక్కించుకోవచ్చు. అది ఎలా అని చూస్తున్నారండి, మీరు విన్నది కరెక్టే. ఇలా ఒక వాటర్ బాటిల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకొని కొంచెం అయితే ఇలాగ వాటర్ బాటిల్ దగ్గర కొంచెం ఒక టగ్ లాగా ఇచ్చుకోవాలంటే అంటే కొంచెం ఒక ఘాట్ లాగా పెట్టుకోవాలి.
ఈ ఘాట్లోనికి థ్రెడ్ని అయితే పెట్టేసుకొని నీడిల్ దగ్గరికి చక్కగా ఈ విధంగా ముందుగా బాటిల్ని అయితే ఈ విధంగా బాటిల్ కట్ చేసుకున్నాం కదండి, బాటిల్ని ఈ విధంగా నీడిల్ హోల్స్లో నుంచి పోనిచ్చి ఇలాగా థ్రెడ్ని అయితే ఇలా వాటర్ బాటిల్ టగ్లో పెట్టాం కదండి, అంటే ఘాట్లో ఈ థ్రెడ్ని అయితే పెట్టాం కదండి. ఇప్పుడు ముందుగా నీడిల్లోనికి ఇలాగ వాటర్ బాటిల్ అయితే పోనిచ్చేసామనుకోండి, ఇలా వాటర్ బాటిల్ టగ్లో ఇలాగా థ్రెడ్ని అయితే పెట్టాం కాబట్టి ఈ విధంగా థ్రెడ్ ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువగా కష్టపడే పని లేకుండా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ముసలి వాళ్ళైనా చాలా చక్కగా ఈ విధంగా నీడిల్లోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. పిల్లలు షూస్ అయితే స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు కదంటే, ఒక్కోసారి పాలిష్ చేయటం మర్చిపోతూ ఉంటాము. అలా పాలిష్ చేస్తూ మర్చిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం కాటన్ అయితే తీసుకొని మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ ఇలాగా షూస్కి చక్కగా ఇలా అప్లై చేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు మనం చక్కగా ఈ విధంగా షూస్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు, మంచి షైనింగ్గా కూడా కనిపిస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. పాలు కాచుకునేటప్పుడు ఇలా ముందుగా పాలు కాచుకునే ముందు ఒక గిన్నెలో కొన్ని వాటర్ అయితే పోసుకొని బాగా మరిగించుకున్న తర్వాత ఇలా పాలు పోసుకున్నాం అనుకోండి, గిన్నె కూడా ఇలా అడుగంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళ ప్యాంట్లు కానీ ఇలా ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. మనం స్టిచ్చింగ్ చేసుకునే దగ్గరికి వెళ్ళి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఇంట్లోనే ఈజీగా ఇలా ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ప్యాంట్ కూడా లూజ్ అయిపోకుండా ఉంటుంది. ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని ఈ విధంగా బటన్కి ఇలాగా ప్యాంట్ కాజాకి ఇలా పెట్టేసామనుకోండి, చక్కగా టైట్ అయితే వస్తుంది. మనం ఒక దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. గోధుమ పిండిలో ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటాయి కదండి, గోధుమ పిండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఎల్లుల్లిపాయలని అక్కడొకటి ఇలా పిండిలో పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా పిండి చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. పిండిలో ఒక్కోసారి ఇలాగా వరి పిండి అయినా గోధుమ పిండి అయినా ఇలా జల్లించుకుంటూ ఉంటాం కదండి. పిండి జల్లెల్లో జల్లించేటప్పుడు ఒక్కోసారి పక్కన పడిపోయి ఇలా మొత్తం కూడా ఫ్లోర్ అంతా అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక గ్లాస్ని ఇలా బోర్లించేసి అందులోనే ఇలాగా చల్లించుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇది మొత్తం అవ్వకుండా అందులోనే చక్కగా పిండి అయితే కింద పడుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. కుక్కర్లో మనం పప్పు కానీ అలానే రైస్ కానీ వండుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి పప్పు ఉన్నప్పుడు కానీ రైస్ ఉన్నప్పుడు కానీ ఇలాగా మనం ఎంత క్లీన్ చేసినా అడుగున బ్లాక్ కలర్లో ఇలాగ మరకలు పడుతూ ఉంటాయి కదండి, బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. అటువంటి మరకలు కానీ ఇలాంటివి టెస్ట్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం బేకింగ్ పౌడరు అలానే కొంచెం నిమ్మరసం కూడా వేసేసి నిమ్మ తొక్కతో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే దీనిలో ఉన్నటువంటి నల్లగా పెచ్చు కట్టినటువంటి ఇలా మరకలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా నిమ్మ తొక్కతో క్లీన్ చేసుకొని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇలా బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మనం వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది ఒక అర టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ఒక అర టీ స్పూన్ వేసేసుకొని ఇలా కొద్దిగా నిమ్మరసం వేసుకొని నిమ్మ తొక్కతో ఇలా క్లీన్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఒక్కోసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, ఆ స్మెల్ కూడా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెచ్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. టిప్ నెంబర్ 15, ఫంక్షన్కి వచ్చినటువంటి కవర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక కవర్ని తీసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఇంట్లోని చక్కగా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలాగే ఈ కవర్ని అయితే వీడియోలో చూపించిన విధంగా సిజర్ పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పార్ట్ల కింద కట్ చేసుకున్న తర్వాత సిజర్ పెట్టి చిన్న చిన్న టగ్స్ లాగా ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్టిక్ తీసుకోవాలండి. చిన్నది స్టిక్ ఒకటి తీసుకుని ఇలా ఈ విధంగా
ముందుగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని కవర్ని ఇలా ఒక్కో పార్ట్ తీసుకొని ఇలాగా మొత్తం కూడా ఇలా చుట్టుకుంటూ రావాలండి. మనకు ఒక బ్రష్ లాగా తయారవుతుంది. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా చక్కగా మనం ఇలాగా క్లీన్గా చేసుకోవచ్చు. ఇలా క్లియర్గా ఉంటుంది. ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బ్రష్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముందుగా డబల్ టేప్ ప్లాస్టర్ అయితే ఇలా అంటించేసుకొని ఇలా స్టిక్కి మొత్తం కూడా ఇలా చివరి వరకు చుట్టుకుంటూ రావాలండి. ఒక బ్రష్ లాగా ప్రిపేర్ అవుతుంది. చక్కగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని కూడా దానిపై ఉన్నటువంటి డస్ట్ని ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు అందని ప్లేస్లో చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఇలాంటి బ్రష్లతో చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా విండోస్ దగ్గర ఇలా మెస్ డోర్లు కానీ అలానే చిన్న చిన్న బొమ్మలు కానీ టెడ్డీ బేర్ లాంటివి ఉంటూ ఉంటాయి కదండి. వాటిపై డస్ట్ చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. ఆనియన్ అయితే ఈ విధంగా ఆనియన్పై ఒక మేకు గుచ్చి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని చూడని వారు ఉంటే తప్పకుండా వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ముందుగా ఆనియన్స్ని అయితే ఒకటి తీసుకొని ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా ఒక మేకు తీసుకొని ఇలాగా 2 హోల్స్ అయితే పెట్టుకోవాలండి. తొడుము పక్కన 2 హోల్స్ పెట్టేసుకొని ఇలాగ గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలాగ నీడిల్లోనికి థ్రెడ్ని అయితే ఎక్కించేసుకొని ఆ హోల్స్లో నుంచి ఇలాగ థ్రెడ్ని అయితే తీసుకొని ఒక ముళ్ళలాగా వేసుకోవాలి. మన కిచెన్లో ఒక మేకకి ఇలాగ తగిలించేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా కిచెన్లో ఒక దగ్గర ఒక మేకు తగిలించేసామనుకోండి, చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాము. ఏదైనా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొన్ని వాటర్ అయితే కొంచెం సాల్ట్ వాటర్ కలుపుకోవాలండి. దోశలు పోసుకున్నప్పుడు ఒక్కోసారి దోశలు సరిగా రానప్పుడు ఇలా ట్రై చేయండి. దోశల పెనంపై కొంచెం సాల్ట్ వాటర్ పోసేసి తర్వాత ఆయిల్ వేసుకుని శుభ్రంగా కాటన్ క్లాత్ తుడుచుకున్న తర్వాత ఇలాగా దోశలు పోసుకున్నాం, దోశలు చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ యూజ్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.